హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్. ఈ రోజుసరికి మనకు ఒక ఫ్యాబ్రికేషన్ వర్క్ సంబంధించి మెయిన్ రిక్వైర్డ్ మినిమం టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మీకు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే ఆ టూల్స్తో పాటు వాటి కాస్ట్ అండ్ అవి మనం యూస్ చేసే వర్కింగ్ థియరీ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. లెట్స్ వాచ్ వీడియో. మెయిన్ రిక్వైర్మెంట్ మనకు కావాల్సింది వెల్డింగ్ మిషన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 200 ఆర్క్ ఎస్ఎఫ్ కంపెనీ. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన వీడియోస్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అవుట్డోర్ వర్క్స్ చేయడానికి ఫ్యాబ్రికేషన్ అంటే రైలింగ్ కానివ్వండి, చిన్న చిన్న షెడ్ వర్క్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి మినిమం ఈ మిషన్ అయితే సరిపోతుంది 200 ఆర్క్. దీనికి కావాల్సిన ఎలక్ట్రోడ్స్, ఇవి ఎలక్ట్రోడ్స్ అంటారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి ఇవైతే 2 మిల్లీ రాడ్స్ ఫ్రెండ్స్, సన్నగా ఉంటాయి. వీటిలో మనకి 2 మిల్లీ, 3 మిల్లీ, 4 మిల్లీ, 5 మిల్లీ అని చెప్పి, అంటే మనకి ప్లేట్ థిక్నెస్ పెరిగిన కొద్దీ మనం ఈ రాడ్ని కూడా థిక్నెస్ అయితే పెంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఐరన్ రాడ్లు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎస్ఎస్ స్టీల్ కూడా సంబంధించి వేరే సపరేట్గా ఎలక్ట్రోడ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రైండింగ్ మిషన్ ఫ్రెండ్స్. గ్రైండింగ్ మిషన్ ఇది వచ్చేసరికి మనకి AG4 ఫ్రెండ్స్, AG4 మిషన్ ఇది. అలాగే AG5, AG7 ఇవి ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రజెంట్ చేసే ఈ అవుట్డోర్ వర్క్స్కి అయితే AG4, AG5 వరకు అయితే మాత్రం మనకి సరిపోతుంది. మనకి గ్రైండింగ్ మిషన్స్ సంబంధించి వీడియో కూడా అయితే మన వీడియోస్లో ఉన్నాయి ఫ్రెండ్స్, అది కూడా లింక్ పెడతాను చూడండి. ఈ AG4 మిషన్స్ ఇవి వచ్చేసరికి మనకి మినిమం 1500 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. 1500 నుంచి 2300 వరకు మనకు ఉండే బ్రాండ్ కంపెనీని బట్టి దీని కాస్ట్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి కటింగ్ అండ్ గ్రైండింగ్ ఈ రెండింటి పర్పస్లో అయితే మనం గ్రైండింగ్ మిషన్ అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. దీనికి వచ్చేసరికి ఈ వీల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మిషన్కి రఫ్గా ఉంది. ఇది వచ్చేసరికి గ్రైండింగ్ వీల్ ఫ్రెండ్స్. ఇది మనం వెల్డింగ్ సర్ఫేస్ని చేయడానికి అయితే ఈ వీల్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ అలాగే కటింగ్ చేసుకోవడానికి వచ్చేసరికి ఇవి ఫ్రెండ్స్ కటింగ్ వీల్స్ చూడండి, సన్నంగా ఉంటాయి. ఇవి వచ్చేసరికి మనం మెటల్ని కటింగ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి చాప్ షా మిషన్, కట్ ఆఫ్ షా అంటారు, చాప్ షా అంటారు. ఇది వచ్చేసరికి మనకి చూడండి డిస్ప్లే చూపిస్తున్నాను. ఈ మిషన్ వరకు వచ్చేసరికి కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఉంది, బల్క్గా ఉంది వర్క్ అనే టైంలోని మనం ఈ గ్రైండింగ్ మిషన్తో కట్ చేసుకోవాలంటే మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకొని చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ అలాగే మనకి కొంచెం ఎక్కువ స్టెయిన్ కూడా అవుతాం ఫ్రెండ్స్. అలా కాకుండా మనకి ఈ చాప్సా మీద మనం కట్ చేసుకోవడం వల్ల మనకు కావాల్సిన యాంగిల్ అనేది ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ చేసుకొని కటింగ్ చేసుకుంటాం. సో దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ అలాగే మన కష్టం కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. బల్క్గా ఉన్నది వర్క్ అనే టైంలో మనం కంపల్సరీగా మనం చాప్స్ అని అయితే ఎంచుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మిగతా టూల్స్ కూడా చాలా ఉన్నాయి. మనకి వెల్డింగ్ మిషన్స్ కూడా 400 ఆర్క్ అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ వర్క్ ప్లేస్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ మనకి ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్, సింగిల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మీకు పెట్టి చూపిస్తున్నాను. ఈ చాప్ షా మిషన్ అనేది వచ్చేసరికి 6000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 6000 నుంచి 15000 వరకు కూడా మిషన్ అయితే అవైలబుల్గా ఉంది. బ్రాండ్స్ని బట్టి దాని క్వాలిటీని బట్టి రేట్ అయితే మారుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి డ్రిల్ మిషన్ ఫ్రెండ్స్. చూసారా డ్రిల్ మిషన్. ఈ డ్రిల్ మిషన్ వచ్చేసరికి మనకి మినిమం 1200 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దీని కాస్ట్ 3000 వరకు అయితే ఉంటుంది. మనకి ఫ్యాబ్రికేషన్ వర్క్ కావాల్సింది మినిమం 2000 అబౌవ్ ఉండే డ్రిల్ మిషన్ అయితే చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిలో మనకి చాలా ఆప్షన్స్ అనేవి అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి పవర్ బిల్ట్ కంపెనీది. నేనైతే ఇది 2800 కొన్నాను. నెక్స్ట్ వచ్చేసరికి హ్యామర్ డ్రిల్ మిషన్ ఫ్రెండ్స్. చూసారా AK-47 లాగా ఉందో. ఈ హ్యామర్ డ్రిల్ మిషన్ వచ్చేసరికి దీంట్లో మనకి హ్యామరింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. పుషింగ్ చాలా హెవీగా ఇస్తుంది. ఇది మనకి కాంక్రీట్ గోడలు కానివ్వండి, లేకపోతే స్లాబ్ కానివ్వండి, ఇలాంటి వాటికి మనం స్లాబ్కి ఫ్యాన్ హుక్స్ అవి పెడుతూ ఉంటాం. అలాంటప్పుడు దానికి మనం హోల్ చేయాలనుకుంటే ఈ డ్రిల్ మిషన్తో అయితే మనం హోల్ చేయలేం ఫ్రెండ్స్. కంపల్సరీగా దానికి మనకి హ్యామర్ డ్రిల్ మిషన్ యూజ్ చేయాలి. అండ్ అలాగే ఏదైనా షెడ్ వర్క్ ఏం చేసినా, లేకపోతే బేస్మెంట్ మెటల్ వర్క్స్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు కింద కాంక్రీట్ ఫ్లోరింగ్ ఉన్నప్పుడు దానికి కూడా నట్ అండ్ బోల్ట్స్ అయితే మనం బిగిస్తాం కదా ఫ్రెండ్స్. అవి కూడా కంపల్సరీగా మనం హ్యామర్ డ్రిల్ మిషన్తో అయితే
యూస్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 2000 నుంచి 6500 వరకు అయితే కాస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి నాకు 4000కి అయితే నేను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంపల్సరీ కావాల్సిన ఐటము స్విచ్ బోర్డ్ ఫ్రెండ్స్. ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ అనేది మన దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే అవుట్డోర్ వర్క్ వెళ్తున్నప్పుడు మనకి కరెక్ట్గా స్విచ్ బోర్డ్ దగ్గర మనకు వర్క్ దొరుకుతుందని లేదు. కంపల్సరీగా మనకి ఈ టూల్స్ అన్నీ మనకి వర్క్ చేయడానికి ఎంత ఇంపార్టెంటో మనకి స్విచ్ బోర్డ్ అనేది కూడా అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీంతోపాటు మనకు దగ్గర అడిషనల్గా ఒక ఎక్స్టెన్షన్ వైర్ బండిలు కూడా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లెంత్ సరిపోని పక్షంలో మనకి జాయిన్ చేసుకొని అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 300 నుంచి 1500 వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం వైర్ యొక్క లెంత్ని బట్టి అండ్ అలాగే బోర్డు యొక్క క్వాలిటీ అండ్ సైజుని బట్టి కూడా రేట్ అయితే మనకు మారుతుంది ఫ్రెండ్స్. వీటి వరకు మనకి 100% మన దగ్గర ఈ మెషిన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఒకటి వెల్డింగ్ మిషన్, రెండోది గ్రైండింగ్ మిషన్, మూడోది డ్రిల్ మిషన్, హ్యామర్ డ్రిల్ మిషన్, స్విచ్ బోర్డ్. ఈ 5 ఐటెంలు అనేది మన దగ్గర 100% ఉండాలి ఫ్రెండ్స్. ఇందులో కూడా చెప్పాను కదా 200 వరకు, 400 వరకు, ఏజీ 4, 5 హ్యామర్ డ్రిల్ మిషన్, స్విచ్ బోర్డ్. ఈ ఐటమ్స్ అయితే మన దగ్గర 100% కంపల్సరీగా ఉండాలి. ఇకపోతే వితౌట్ పవర్, అంటే పవర్ యూస్ చేయకుండా మనం యూస్ చేయాల్సిన టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మార్కింగ్ టూల్స్ కానివ్వండి, మెజరింగ్ టూల్స్ కానివ్వండి అండ్ మిగతా టూల్స్ కూడా మీకు 10లో ఫస్ట్ మనకు వచ్చేసరికి ట్రైస్వేర్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ట్రైస్వేర్. ఇది వచ్చేసరికి మనకి సైజులు కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. 4 ఇంచెస్ నుంచి మనకి ట్రైస్వేర్ అనేది దొరుకుతుంది. ఇది వచ్చేసరికి 6 ఇంచెస్ ట్రైస్వేర్. ఇది మనకి 150 రూపీస్లో దొరుకుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసరికి 12 ఇంచెస్ ట్రైస్వేర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 350 రూపీస్ ఉంటుంది. ఇది మనం మార్కింగ్కి యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి స్పిరిట్ లెవెల్ ఫ్రెండ్స్. చూడండి స్పిరిట్ లెవెల్ అనేది మ్యాక్సిమం మీరు అందరూ చూసే ఉంటారు. 100 నుంచి 500 వరకు అయితే కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం హారిజెంటల్గా సర్ఫేస్గా ఉందా లేదా చెక్ చేయడం కోసం అయితే మనం ఈ మిడిల్ వన్, ఈ స్ట్రైట్గా ఉండేదాన్ని అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ అలాగే వెర్టికల్గా మనకి లెవెల్ ఉందా లేదా చూడడం కోసం అయితే దీన్ని యూజ్ చేస్తాం. అండ్ అలాగే 45 డిగ్రీ యాంగిల్ లెవెల్ చూడడం కోసం అయితే మనం దీన్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఒక రకం. అండ్ అలాగే మనకి లైన్ డోర్ అనేది యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఈ లైన్ డోర్ అనేది వన్ సైడ్ మనం ఫిక్స్డ్గా కట్టించుకొని ఇంకో వైపు కలిసి కూడా మనం లెవెల్ కోసం అయితే ఈ లైన్ డోర్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ లైన్ డోర్కి సంబంధించి కూడా ఒక చిన్న స్పిరిట్ లెవెల్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ దీనికి ఒక హుక్ అనేది అయితే ఉంటుంది. చూడండి లూజ్గా తిరుగుతుంది. ఈ హుక్ అనేది మనం లైన్ డోర్కి అయితే తగిలించుకుంటాం. తగిలించుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇది అప్ ఉంది, ఇటు డౌన్ ఉంది. సో ఇక్కడ మనకి లెవెల్ చూపిస్తుంది అప్ డౌన్ ఉందని. దా లెవెల్ మనకి సెంటర్కి వచ్చే విధంగా ఇలా మార్చుకుంటే ఇది మనకి పర్ఫెక్ట్గా లెవెల్ అయితే ఉందని అర్థం ఫ్రెండ్స్. ఈ రకంగా మనం ఈ లెవెల్ని కూడా యూజ్ చేస్తాం. ఇకపోతే ఈ లైన్ డోర్స్ వచ్చేసరికి మనకి ఒక 100 రూపీస్ పెట్టుకుంటే మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి కటింగ్ బ్లేడ్ ఫ్రెండ్స్. మనకి మ్యాక్సిమం చాలా వరకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కటింగ్ బ్లేడ్ అనేది హోమ్ బేస్డ్, అంటే ఇంట్లో వర్క్ చేసే చిన్న చిన్న పనుల నుంచి మన ఒక ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అన్నిటికి కూడా యూజ్ అయ్యేది. ఇది మనకి 200 నుంచి 500 వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. కంపెనీ అండ్ క్వాలిటీని బట్టి అయితే దొరుకుతుంది. ఇది వచ్చేసరికి 270 రూపీస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా మనకు కావాల్సింది హ్యామర్స్ ఫ్రెండ్స్. ఈ హ్యామర్స్లో కూడా మనకి చాలా రకాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి హ్యామర్స్ వచ్చేసరికి 150 రూపీస్ నుంచి 300 వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మెజరింగ్ టేప్ ఫ్రెండ్స్. మెజరింగ్ టేప్ ఇది 5 మీటర్ టేప్. ఇది మనకి 100% ఈ అన్ని టూల్స్ అనేది అంటే మెయిన్ టూల్స్ కంపల్సరీగా మనకు కావాల్సిన టూల్స్ని అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. వాటితో పాటు మనకి మెజరింగ్ టేప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది 100 రూపీస్ అయితే మనకి 100 to 120 రూపీస్లో మనకి టేప్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. అది 5 మీటర్ టేప్ అది. అండ్ అలాగే టేప్లో సంబంధించి మనకి చాలా రకాల అయితే మెజర్మెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫీట్లు ఉంటాయి, అలాగే ఇంచెస్ ఉంటాయి, సెంటీమీటర్స్ ఉంటాయి, మిల్లీమీటర్స్ ఉంటాయి. వీటన్నిటిని చూసుకొని ఎలా కొలాలి, ఈ మెజర్మెంట్ ఎలా ఉంటుంది అనేది అయితే చాలా వరకు చాలామందికి ఐడియా అయితే ఉండదు ఫ్రెండ్స్. దీనికోసం సంబంధించి కూడా
మన ఛానల్లో మంచి వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే దీనికి సంబంధించిన వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి స్పానర్స్ ఫ్రెండ్స్. అలాగా ఈ స్పానర్స్ మనం చూసుకున్నట్టయితే మన దగ్గర చాలా క్యారీ చేయాల్సి ఉంటుంది స్పానర్స్. ఇలా అన్ని స్పానర్లు మనం క్యారీ చేయలేం ఫ్రెండ్స్. ఇవి ఫ్లాట్ అంటారు, అండ్ అలాగే రింగ్ స్పానర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మనం క్యారీ చేయలేం కాబట్టి మనకి మినిమం అడ్జస్టబుల్ స్పానర్ అనేది అయితే మనకి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, దీన్ని మనం అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. నట్ లేదా బోల్ట్ దాని యొక్క సైజుని బట్టి మనకు ఎంత కావాల్సి అంతవరకు దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం 25 mm వరకు అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి 8 inch అడ్జస్టబుల్ స్పానర్. ఈ స్పానర్స్ వచ్చేసరికి మనకి 200 నుంచి 500 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే వాటి సైజుని బట్టి అయితే మనకి కాస్ట్ అయితే మారుతుంది. అవి కూడా చిన్న సైజు నుంచి ఇండస్ట్రియల్ యూజ్ వరకు చూసుకుంటే పెద్ద సైజు వరకు ఉంటాయి. వాటి కాస్ట్ కూడా మారుతుంది. మనకి మినిమం 200 నుంచి అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా టిన్ కటర్ ఫ్రెండ్స్. ఇది టిన్ కటర్ అంటారు. ఇది వచ్చేసరికి మనం షెడ్ వర్కులు చేస్తున్నాం, లేకపోతే సీటింగ్ వర్క్ ఏదైనా చేస్తున్నాం, ఎనీ షీట్ మెటల్ వర్క్ సంబంధించి మన దగ్గర అయితే ఈ టిన్ కటర్ అనేది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. దీనికి ఇక్కడ స్ప్రింగ్ అనేది ఉంటుంది. ఇది తీసేస్తే స్ప్రింగ్ మనకి ఎక్స్టెన్షన్ రివర్స్ అనేది రాదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఈ స్ప్రింగ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇలా ఉంటుంది. మనం ప్రెస్ చేసిన వెంటనే మళ్ళీ ఓపెన్ అయితే అవుతుంది. దీంట్లో కూడా మనకి సైజెస్ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనం చేసే వర్క్ని బట్టి అయితే సైజెస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నాకు రిక్వైర్డ్గా అయితే ఇది 10 inches టిన్ కటర్ అయితే నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 300 నుంచి మనకి అవైలబుల్గా ఉంటుంది. అది కూడా మనకి సైజు ఉంటుంది ఫ్రెండ్స్. సైజుని బట్టి అయితే కాస్ట్ మారడం జరుగుతుంది. మన దగ్గర కంపల్సరీగా మినిమం ఒక స్క్రూ డ్రైవర్ సెట్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, స్క్రూ డ్రైవర్ సెట్. ఇది వచ్చేసరికి మనకి మెషిన్ ఏదైనా సడన్గా ఏదో చిన్న రిపేర్ అయింది, లేకపోతే వైర్ చేంజ్ చేయాలి, లేకపోతే పవర్కి సంబంధించి చూసుకోవాలి, ఇలా కొన్ని అవసరాలకు సంబంధించి అయితే మన దగ్గర కంపల్సరీగా ఈ స్క్రూ సెట్ అయితే ఉండాల్సిందే ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మినిమం 200 నుంచి 800 వరకు కూడా, అండ్ ఇంకా కూడా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి మోడల్స్ అండ్ బ్రాండ్స్ని బట్టి అయితే మారుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఎంకి సెట్ ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసరికి మనకి ఎల్ఎంకి సెట్ ఫ్రెండ్స్. ఇది మనకి మినిమం అనమాట. మినిమం బేస్ అయితే మన దగ్గర ఇదో బాక్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని దగ్గర మనకి స్క్రూ డ్రైవర్తో అయితే ఓపెన్ చేయలేనివి ఎల్ఎంకి సంబంధించిన స్క్రూస్ ఉంటాయి. వాటిని మనం విప్పాలి చేయాలన్నా కూడా బిగించాలన్నా కూడా ఎల్ఎంకి సెట్ అనేది రిక్వైర్ ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఇది వచ్చేసరికి 200 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే అవే ఎల్ఎంకిల్లోనే ఇంకా పెద్ద సైజులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవి మనకు అంత అవసరం అయితే ఉండదు. వాటిని బట్టి కాస్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్లంబ్ ఫ్రెండ్స్. చూడండి, మ్యాక్సిమం ఇది మీరు అందరూ చూసే ఉంటారు ప్లంబ్ అనేది. ఇది వచ్చేసరికి మనకి వర్టికల్గా ఏదైనా ఒక పోల్ నిలబెడుతున్నాం వర్టికల్గా, అది మనకు స్ట్రైట్గా ఉందా లేకపోతే ఇలా క్రాస్ ఉందా అనేది మనం ఈ ప్లంబ్ని అయితే పెట్టి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ పైన గాడ్ అనేది మనం ఒక సైడ్ బేస్ చేస్తాము. ఈ కింద ఈ ప్లంబ్ అనేది మనకి ఇది తగిలినప్పుడు ఇది వర్టికల్గా స్ట్రైట్గా ఉందని అర్థం. లేదు ఇలా క్రాస్గా ఉందంటే ఈ పోల్ అనేది మనకి క్రాస్గా పెట్టామని అర్థం. ఆ రకంగా వర్టికల్ లెవెల్ చూడడం కోసం అయితే మనం ఈ ప్లంబ్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి 300 నుంచి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. దాంట్లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి, దాన్ని బట్టి కాస్ట్ మారుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి చిజిల్ ఫ్రెండ్స్. ఈ చిజిల్స్ అనేది మనకి అలాగే చాలా వరకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు మినిమం ఫ్యాబ్రికేషన్ వర్క్లోని ఇందులో కూడా సైజెస్ ఉంటాయి. చిన్నవి ఉంటాయి, చిజిల్స్ పెద్దవి ఉంటాయి. అలాగా ఒక్కొక్క చిజిల్ని బట్టి ఒక్కొక్క యూజ్ అయితే మనకి కంపల్సరీగా ఉంటుంది ఫ్రెండ్స్. చిజిల్స్ కూడా కంపల్సరీగా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. మినిమం వచ్చేసరికి ఇవి 100 నుంచి 120 రూపీస్ అలా ఉంటాయి. మనకు మ్యాక్సిమం వచ్చేసరికి మన సైజుని బట్టి, మనకు కావాల్సిన సైజుని బట్టి కాస్ట్ అయితే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి పైప్ రెంచ్ ఫ్రెండ్స్. ఈ పైప్ రెంచ్ అనేది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. మెయిన్ వచ్చేసరికి మనం రౌండ్ పైప్ తోటి అయితే మనం ఏదైనా ఒక ఫ్యాబ్రికేషన్ వర్క్ లేకపోతే పోల్ నిలబెడుతున్నాం, ఇంకా ఏదైనా చేయాలన్నప్పుడు ఫుల్ లెంత్ ఉంది ఫ్రెండ్స్, అది ఫుల్ టైట్గా ఉంది, లేకపోతే దానికి ఒక థ్రెడ్డింగ్ ఉంది పైప్కి, దాన్ని మనం ఎక్కించాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం చేతితో ఇదే తిప్పలేం ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం దీన్ని ఈ పైప్ రెంచ్ని అయితే యూజ్ చేసుకొని
మనం పోల్ని అయితే తిప్పుకోవచ్చు. ఇది కూడా మనకి సైజెస్ ఉంటాయి ఫ్రెండ్స్, సైజుని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి 300 mm పైప్ రెంచ్ అండ్ అలాగే సిలికా గన్. మనకి షెడ్ వర్క్ కానివ్వండి, లేకపోతే గ్లాస్ రైలింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, ఆ ఏరియాలో ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కానివ్వండి, లేకపోతే మనం స్క్రూ వేసినప్పుడు సీట్ దగ్గర హోల్ పడింది, అలాంటి దగ్గర మనం సిలికా జెల్ అయితే అప్లై చేస్తాం ఫ్రెండ్స్. ఆ సిలికా జెల్కి సంబంధించి గన్ ఫ్రెండ్ ఇది వచ్చేసరికి లాక్. దీన్ని ఇలా పుష్ చేసుకుంటే ఫ్రీగా ఓపెన్ అవుతుంది. మనం సిలికా జెల్ బాటిల్ అయితే ఇక్కడ పెట్టుకొని మనం లాక్ వదిలేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఆ గమ్ అనేది బయటకు వస్తుంది సిలికా జెల్. ఇది మనకి 120 రూపీస్ నుంచి ఉంది ఫ్రెండ్స్, 250 వరకు. ఇదైతే 250 రూపీస్. క్వాలిటీని బట్టి కాస్ట్ అయితే బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి మినిమం ఖచ్చితంగా కావాల్సిన రిక్వైర్డ్ టూల్స్ ఫ్రెండ్స్. ఈ టూల్స్ లేకుండా అయితే మనం ఏ ఫ్యాబ్రికేషన్ వర్క్ కూడా చేయలేము. ఇవన్నిటిని కూడా మనం కంపల్సరీగా క్యారీ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.